హాయ్ ఫ్రెండ్స్. అత్తయ్య వెళ్ళొస్తాను అంటూ హ్యాండ్ బ్యాగ్ను తీసుకుని హడావిడిగా బయటకు వెళ్ళిపోయింది లలిత. అలాగే జాగ్రత్తగా వెళ్ళిరామ్మా అంటూ ఆమె వెనకాతలే గుమ్మం దాకా వచ్చి మళ్ళీ వెనుతిరిగింది సుగుణావతి. సోఫాలో కూర్చుని గోడ మీద తగిలించి ఉన్న ఫోటో ఫ్రేమ్ వైపుగా అయితే చూసింది. ఫోటోలో లలితతో పాటుగా నవ్వుతూ ఉన్న తన కొడుకును చూసి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి సుగుణావతికి. పెళ్ళైన 8 నెలలకే గవర్నమెంట్ ఆఫీసులో క్లర్కుగా పనిచేసే ఆమె కొడుకు ఒక బైకు ప్రమాదంలో అందరినీ విడిచిపెట్టి తిరిగిరాని లోకాలకు అయితే వెళ్ళిపోయాడు. ఇప్పుడు అతని ఉద్యోగం భార్య అయిన లలితకు ఇచ్చారు. లలిత స్వయాన సుగుణావతికి మేనకోడలే. చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకున్న ఆమెను సుగుణావతే పెంచి పెద్ద చేసింది. అంతేకాకుండా ఇంజనీరింగ్ వరకు కూడా చదివించింది. తన కొడుక్కే ఇచ్చి పెళ్లి కూడా చేసింది. వాళ్ళిద్దరూ చిలకా గోరింకల్లా తన కళ్ళ ముందే తిరిగితే చూసి సంతోషించాలనుకుంది తాను. పాపో బాబో పుడితే వాళ్ళని ఆడిస్తూ తన శేష జీవితం మొత్తం ఆడుతూ పాడుతూ గడిపేయాలని అనుకుంది. కానీ విధి మాత్రం వారి జీవితాలతో ఆటలాడుకుంటూనే ఉంది. అయినా కానీ ఆమె మాత్రం ఎప్పుడూ విధికి తల వంచనే లేదు. కఠిన పరిస్థితులన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొంది. తన భర్త చిన్న వయసులోనే కాలం చేసినా కొడుకుని కోడల్ని మాత్రం ఏ లోటు లేకుండా పెంచుకొచ్చింది. అదేవిధంగా కొడుకు దూరమయ్యాక కూడా ఆమె గుండె దిటువు చేసుకుని బ్రతుకుతా ఉంది. ఇప్పుడు ఆమెకు ఉన్న దిగులల్లా ఒకటే, అదే తన కోడలు లలిత భవిష్యత్తు. కొడుకు దూరమయ్యి ఇప్పటికే 5 ఏళ్లు గడుస్తుంది. మళ్ళీ పెళ్లి చేసుకోమని ఎన్నోసార్లు చెప్పింది, కానీ లలిత మాత్రం ఒప్పుకోలేదు. చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన ఆడదాని బ్రతుకు ఎంత దుర్భరమో అనుభవించిన ఆమె కన్నా ఇంకెవరికి తెలుస్తుంది? కనీసం ఆమెకు ఒక కొడుకన్నా ఉండేవాడు. లలితకి ఆ అదృష్టం కూడా లేకుండా పోయింది. తను కూడా దూరం అయితే లలిత పూర్తిగా ఒంటరిదైపోతుందని ఆమె ప్రతిరోజు బాధపడుతూనే ఉండేది. లలితని ఒక మంచి వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తే తనకు కాస్త నిశ్చిత్తగా ఉంటుంది అని భావించింది సుగుణావతి. కానీ భర్తను కోల్పోయిన అమ్మాయికి మంచి సంబంధాన్ని వెతకడం కూడా అంత ఈజీ కాదని ఆమెకు తెలుసు. అయితే దానికన్నా ముందు లలితని పెళ్లికి ఒప్పించడమే ఆమెకు సాధ్యం కావటం లేదు. మోడుబారిన ఆమె జీవితంలోకి వసంతం తిరిగి రావాలని రోజు వేల దేవుళ్లకు మొక్కుకుంటుంది సుగుణావతి. కానీ లలితకి మాత్రం సుగుణావతి దిగులు గురించి మొత్తం తెలుసు. తనకు ఇంకో పెళ్లి చేయాలని ఆమె ఎందుకు ఆరాటపడుతుందో కూడా తెలుసు. కానీ తను ఇంకో పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఆమెకు దిక్కెవరు? తనని రెండో పెళ్లి చేసుకునే వ్యక్తి తననే గౌరవంగా చూస్తాడో లేదో తెలియదు. మరి ఆమెను పట్టించుకుంటాడా? తన తల్లిదండ్రులు పోయినప్పటి నుండి ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేసిన అత్తయ్యను వృద్ధాప్యంలో ఒంటరిగా వదిలేసి తను ఎలా వెళ్ళగలదు? కృతజ్ఞతతో ఉండాల్సిన ఈ సమయంలో స్వార్థాన్ని చూపించడం న్యాయమా? అందుకే ఎన్నిసార్లు అడిగినా ఇంకో పెళ్లికి ఆమె ఒప్పుకోవడమే లేదు. అయితే ఇదే కారణమని ఆమె సుగుణావతికి ఎప్పుడూ చెప్పలేదు. పెళ్లి ఇష్టం లేదని మాత్రమే చెబుతూ వస్తుంది. అలా కాలం సాఫీగా సాగిపోతూ ఉంది. ఇది ఇలా ఉండగా ఒకరోజు ఆఫీసులో ఉన్న లలితకి ఉత్తరం ఒకటి వచ్చింది. ఈ రోజుల్లో ఉత్తరం ఎవరు రాశారబ్బా అనుకుంటూ కవర్ వెనుక వైపు చూసింది. అక్కడ ఫ్రమ్ అడ్రస్ కూడా లేకపోవడంతో లెటర్ పైభాగాన్ని కొద్దిగా చింపి చదవటం మొదలుపెట్టింది. ప్రియమైన లలితకి, ప్రేమతో రాయినది ఏమనగా, మిమ్మల్ని ఇలా సంబోధించడం సరైందో కాదో నాకు తెలియదు, కానీ చల్లకొచ్చి ముంత దాచడం ఎందుకని ప్రియమైన అని రాశాను. నిజంగానే మీరు నాకు చాలా ప్రియమైన వారు. మీ వ్యక్తిత్వం నాకు ఎంతగానో నచ్చింది. మీ ప్రవర్తన, మీ మాట తీరు, మీ కట్టుబట్టు ఒకటేమిటి, మీ పేరుతో సహా ప్రతిదీ నాకు చాలా చాలా ఇష్టం. మిమ్మల్ని గత 2 ఏళ్లుగా గమనిస్తున్నాను. మీరంటే ఇష్టమని చెప్పాలని కూడా చాలా రోజులుగా అనుకుంటున్నాను, కానీ ఎదురుపడి చెప్పడానికి ధైర్యం చేయలేకపోయాను. అందుకే ఈరోజు ఇలా ఈ ఉత్తరం ద్వారా నా అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాను. మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా? మీకు మళ్ళీ పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదని నాకు తెలుసు. దానికి కారణం ఏంటో కూడా నాకు తెలుసు. కానీ మీరు ఒప్పుకుంటే పిన్నిని నా సొంత తల్లిలా,
కాదు కాదు, కన్న కూతురిలా చూసుకుంటాను. మీకు తెలుసు నాకు ఇప్పటికే 5 ఏళ్ల కూతురు కూడా ఉందని. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని అనుకోవటానికి అది కూడా ఒక కారణమే. అంటే మిమ్మల్ని ఆయాలా భావిస్తున్నట్టు అనుకోవద్దు. నా భార్య నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిన తరువాత ఇక నేను పెళ్లి చేసుకోకూడదనే అనుకున్నాను. నా కూతుర్ని నేనే పెంచాలనుకున్నాను. కానీ ఎన్ని చేసినా అమ్మ ప్రేమను దానికి అందించలేను అనే విషయం నాకు అర్థమయ్యింది. అదే సమయంలో మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఆ వచ్చిన ఆవిడ నా బిడ్డను సరిగ్గా చూస్తుందో లేదోనన్న భయంతో పెళ్లి గురించిన ఆలోచన కూడా చేయలేదు ఇన్నాళ్ళు. మీరు నా పట్ల, నా బిడ్డ పట్ల చూపించే ఆదరాభిమానాలను చూశాక మీరైతే నా బిడ్డను సరిగ్గా చూసుకుంటారని అనిపించింది. అందుకే మీ ముందు ఈ ప్రతిపాదనను ఉంచుతున్నాను. ఇందులో బలవంతం ఏమీ లేదు. మీరు కాదన్నా నేను ఏమీ అనుకోను. మీకు ఇష్టం లేకపోతే ఈ విషయం ఇక్కడితోనే మర్చిపోండి. నాతో గాని పిన్నితో గాని ఈ విషయమై చర్చించవద్దని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఉత్తరం వల్ల మన మధ్య ఇంతకు ముందు ఉన్న సంబంధాలు చెడిపోకూడదు. మీరు బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి రండి. మీరు ఒప్పుకుంటారనే ఆశిస్తూ, ఒకవేళ ఈ ఉత్తరం రాసి మిమ్మల్ని బాధపెట్టి ఉంటే నన్ను క్షమించమని కోరుకుంటూ, మీ సందీప్. ఉత్తరం చదివాక లలిత కాసేపు స్తబ్దుగా కూర్చుండిపోయింది. వేరొకరైతే ఆమె ఈ ఉత్తరం చదివిన వెంటనే చింపి అవతల పారేసేది. కానీ రాసింది సందీప్. అతను అలాంటి ప్రతిపాదన తెస్తాడని ఆమె కలలో కూడా ఊహించనే లేదు. అందుకే ఆలోచిస్తుంది. సందీప్ కూడా లలిత పనిచేస్తున్న ఆఫీసులోనే పనిచేస్తున్నాడు. పైగా సుగుణావతికి దూరపు చుట్టం కూడాను. భర్తను కోల్పోయిన లలితకు తన భర్త ఉద్యోగాన్ని తనకి ఇప్పించడానికి ఎంతగానో సహాయపడ్డాడు. ఆఫీసుల చుట్టూ ఏడాది పాటు తిరిగాడు. తను ఉంటున్న అపార్ట్మెంట్లోనే వాళ్ళకి కూడా ఒక ఫ్లాటును ఇప్పించి వాళ్ళకి అన్ని విషయాల్లోనూ చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. పైగా అతను కూడా విధి వంచుతుడే. కలకాలం కలిసి ఉంటానని 7 అడుగులు కలిసి నడిచిన అతని భార్య పట్టుమని 2 ఏళ్లు కూడా అతనితో కలిసి కాపురం చేయలేదు. ఆమెకు మధ్యతరగతి బ్రతకడం ఇష్టమే లేదు. పెద్దల బలవంతం మీద సందీప్ని పెళ్లి చేసుకుంది. హైక్లాస్ జీవితం గడపాలని ఆమె కోరిక. జీవితంలో పార్టీలు, క్లబ్బులు, పబ్బులు అన్నీ ఉండాలని ఆమె ఆశ. సందీప్ చేసే ఉద్యోగంతో అవి ఏవీ సాధ్యం కావు కాబట్టి ఉద్యోగానికి రాజీనామా చేసి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయమని నసపెడుతూ ఉండేది. తనకు తెలియని దాంట్లోకి ప్రవేశించి చేతులు కాల్చుకోలేనని సందీప్ ఆమె మాటలను వినేవాడే కాదు. ఇలా వాళ్ళ వాదన ప్రతివాదనల మధ్యన 2 ఏళ్లు ఇట్టే గడిచిపోయాయి. ఈలోపు వాళ్ళ మధ్యకి ఒక పాప కూడా వచ్చింది. కానీ వాళ్ళ ఆలోచనలు మాత్రం కలవనే కలవలేదు. దాంతో ఆమె ఒకరోజు విడాకులు కావాలి అంది. సందీప్ కూడా ఎంతగానో తనకి నచ్చ చెప్పడానికి చూశాడు. కానీ ఆమె మాత్రం సందీప్ మాటలను అసలు విననే వినలేదు. దాంతో సందీప్ పాపను మాత్రం తనకి ఇవ్వను అన్నాడు. ఆమె కూడా అక్కర్లేదు అంది. పాపకు ఏడాది నిండకుండానే ఆమె వెళ్ళిపోయింది. చాలామంది సందీప్ను మళ్ళీ పెళ్లి చేసుకోమన్నారు. కొంతమంది తమ కూతుళ్లను ఇవ్వడానికి కూడా ముందుకు వచ్చారు. కానీ సందీప్ మాత్రం మరలా పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదు. చంటి పాపను ఒంటరిగానే సాకుతున్నాడు. సుగుణావతి అతనికి సహాయపడుతూ వస్తుంది. లలితకి తెలిసినంత వరకు ఇది సందీప్ జీవితం. తనకు తెలిసినంత వరకు సందీప్ ఎప్పుడూ ఇలాంటి ఆలోచన ఉన్నవాడులా తనకి కనిపించలేదు. ఎంతో హుందాగా ప్రవర్తించేవాడు. అలాంటిది ఈరోజు ఇలా ఈ ఉత్తరం రాయటం ఆమెకు ఒకంత ఆశ్చర్యాన్ని కలుగజేసింది. ఇంటికెళ్ళాక కూడా ఆమెను ఆ ఆలోచనలు వదల్లేదు. ఉత్తరాన్ని ఆమె మళ్ళీ మళ్ళీ చదివింది. ఉత్తరం చదివినప్పుడల్లా సందీప్ చెప్పింది నిజమేనని ఆమెకు అనిపిస్తోంది. అంతలోనే అతని మాటలు నమ్మచ్చా అనే భయం కూడా వెంటాడుతోంది. ఒక్కోసారి సందీప్కు ఓకే చెబుదామని అనిపిస్తోంది. అంతలోనే మరలా ఏవో ఆలోచనలలో అయితే పడిపోతుంది. అలా ఏం చెయ్యాలో తెలియక తర్జన భర్జన పడుతూ ఉండగానే ఒక వారం రోజులు అయితే గడిచిపోయింది. వారం రోజుల తరువాత లలితకు మరో కొరియర్ ఒకటి వచ్చింది. దాన్ని విప్పి చూస్తే అందులో మరో ఉత్తరంతో పాటుగా ఒక అందమైన చీర కూడా ఉంది.
ఆత్రంగా ఆ ఉత్తరం తీసి చదివిందామె. ప్రియమైన లలితకు, నా మనసేమిటో మీకు మొదటి లేఖలోనే వివరించాను. మీరు చదివి అర్థం చేసుకుని ఉంటారు. ఇప్పుడు మీ అభిప్రాయం ఏంటో తెలుసుకోవాలని ఈ ఉత్తరం రాస్తున్నాను. దాంతో పాటుగా మీకు ఒక చీరను కూడా పంపిస్తున్నాను. మీరు నాతో పెళ్లికి ఒప్పుకున్నట్లయితే ఈ ఆదివారం నాడు ఈ చీరను కట్టుకోగలరు. మీకు నేను నచ్చి మీరు గనుక ఈ చీరను కట్టుకున్నట్టయితే సమయం చూసి పిన్నితో నేను మాట్లాడుతాను. నచ్చనట్లయితే నా ఉత్తరాలతో పాటు ఈ చీరను కూడా కాల్చేయండి. మళ్ళీ చెబుతున్నాను, దీనివల్ల మన పూర్వపు సంబంధాలు ఎట్టి పరిస్థితుల్లోనూ దెబ్బతినకూడదు. మీ నిర్ణయం ఏదైనా కానీ నాకు సమ్మతమే. మీ నిర్ణయం కోసం ఎదురు చూస్తూ మీ సందీప్. ఇంకా లలిత కూడా ఈ ఉత్తరం చదివిన తరువాత ఆ రాత్రంతా మరింత తీవ్రంగా ఆలోచించడం మొదలుపెట్టింది. సందీప్ ఎంత మంచివాడో తనకి బాగా తెలుసు. అందుకని సందీప్కి ఓకే చెప్పడానికే నిర్ణయించుకుంది. ఆదివారం నాడు ఉదయాన్నే స్నానం చేసి సందీప్ పంపించిన చీరను కట్టుకుంది. కానీ సందీప్ ఎప్పుడెప్పుడు వస్తాడా అని కాస్త టెన్షన్గా ఎదురు చూస్తా ఉంది. తాను ఒప్పుకున్న విషయం సందీప్కి ఎప్పుడెప్పుడు తెలియచేద్దామా అని ఆమెకు చాలా ఆతృతగా కూడా ఉంది. పోనీ తనే వెళ్ళి అతనికి కనబడితే ఎలా ఉంటుంది అని ఆలోచించింది. కానీ బాగోదేమో అనిపించింది. ఈలోగా ఎక్కడికెళ్తున్నావే, పొద్దున్నే రెడీ అయ్యావు అని సుగుణావతి అడిగితే గుడికి వెళ్ళొస్తా అత్తయ్య అంటూ బయటకు వెళ్ళింది లలిత. ఇంకా గుడి నుండి తిరిగి వస్తుంటే సందీప్ బైకు మీద బయటకు వెళుతూ కనిపించాడు. తనని చూశాడా లేదా అన్నది మాత్రం లలితకి తెలియనే లేదు. అతను వస్తాడేమో అని చాలాసేపు ఎదురు చూసింది. చివరికి సాయంత్రం 6 అవుతూ ఉండగా సందీప్ వాళ్ళ ఇంటికి వచ్చాడు. అప్పుడు అత్తాకోడళ్ళు ఇద్దరూ కూడా హాల్లో కూర్చుని ఉన్నారు. సందీప్ రాగానే లలిత టీను తీసుకొచ్చింది. అతనిచ్చిన చీర కట్టుకుని అతనికి టీ ఇస్తుంటే ఆమెకు ఎందుకో కాస్త సిగ్గుగా అనిపించింది. టీ ఇచ్చి సుగుణావతి కూర్చున్న సోఫా వెనకాతలే నిలబడింది లలిత. ఈలోగా సందీప్, పిన్ని, నేను నీతో ఒక విషయం మాట్లాడాలని వచ్చాను అని అన్నాడు టీ తాగుతూ. చెప్పు సందీప్ అంది సుగుణావతి. నేను మరలా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను పిన్ని అని అనేసరికి, మంచి నిర్ణయం నాయనా. నేను నీకు చాలాసార్లు చెప్పాను, కానీ నువ్వే నా మాట వినలేదు. పోనీలే, ఎప్పటికైనా సరే ఒక మంచి నిర్ణయం తీసుకున్నావు. నీలాగే మా లలిత మనసు కూడా ఆ దేవుడు మారిస్తే బాగుండు అని అంటూ ఉండగా, పిన్ని, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నది కూడా లలితనే. అది కూడా మీకు అభ్యంతరం లేకపోతేనే అని నసిగాడు సందీప్. దాంతో, ఎంత మాటరా నాయనా, నీలాంటి మంచివాడు దాన్ని చేసుకుంటానంటే నాకు మాత్రం అభ్యంతరం ఏముంటుంది చెప్పు. అది ఒప్పుకోవాలే గాని వెంటనే చేసేస్తా. ఏమంటావే లలిత అని తన వైపుగా అయితే చూసింది సుగుణావతి. మీ ఇష్టం అత్తయ్య అంటూ సిగ్గుపడుతూ లోపలికి వెళ్ళిపోయింది లలిత. ఇంకేం నాయనా, ఆ దేవుడు నా మొర ఆలకించాడు. మంచి రోజు చూసుకుని వెంటనే మీ పెళ్లి చేసేస్తాను. నాకు కూడా కాస్త మనశ్శాంతిగా ఉంటుంది అంటూ ఊపిరి పీల్చుకుంది ఆ పెద్ద ఆవిడ. వారం రోజుల్లో ఆవిడ చెప్పినట్టుగానే ఒక మంచి ముహూర్తాన్ని చూసి సింపుల్గా గుడిలో వాళ్ళ పెళ్లిని జరిపించి అదే రోజు రాత్రి వాళ్లకు కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసింది సుగుణావతి. పూలతో అలంకరించిన బెడ్డుపై సందీప్ కూర్చుని ఉండగా తెల్లచీర కట్టుకుని పాల గ్లాస్తో గదిలోకి వచ్చింది లలిత. అలా వచ్చి రావటంతోనే లలితని గట్టిగా వాటేసుకున్నాడు సందీప్. ఇంతకాలం మరి ఆడగాలికి దూరం అవడం వలనో, లేదు అంటే లలితపై ఉన్న పిచ్చి ప్రేమ కారణంగానో తెలియదు, కానీ ఉన్నట్టుండి ఒక్కసారిగా లలితపై తన మద్దుల వర్షాన్ని కురిపించడమే కాకుండా తన ఒంటిపై నూలుపోగనేదే లేకుండా చేసి తనని పూర్తి నగ్నంగా మార్చి ఆ రాత్రంతా తనని స్వర్గసీమ అంచుల్లో ముంచెత్తసాగాడు సందీప్. అలా వాళ్ళ తొలి రాత్రి ముగిసిన తరువాత మరునాడు ఉదయం లలిత సందీప్కి ఇష్టమైన గారెలను తయారు చేసి సందీప్కి టిఫిన్ను వడ్డిస్తూ ఉండగా అవి తింటున్న సందీప్, చాలా థ్యాంక్ యూ లలిత, నన్ను పెళ్లి చేసుకున్నందుకు అని అన్నాడు. దానికి కారణం మీరేగా అని సమాధానం ఇచ్చింది లలిత. నేనా?
నేనలా కారణం అని అడిగాడు సందీప్. దాంతో లలిత, అబ్బా, ఏమీ తెలియలేనట్టు భలే యాక్ట్ చేస్తున్నారే, మీరేగా నాకు ఉత్తరాలను రాసి పెళ్లి చేసుకుంటావా అని అడిగారు అని చెప్పేసరికి లలిత మాటలను విన్న సందీప్, నేనెప్పుడు ఉత్తరం రాశాను, నువ్వేగా నాకు ఉత్తరం రాసావని అనేసరికి సందీప్ మాటలను విన్న లలిత, నేను రాయడం ఏంటండి, మీరేగా రాశారు, పైగా రెండోసారి ఉత్తరంతో పాటు చీరను కూడా బహుమతిగా పంపించారు, ఉండండి ఇప్పుడే తెచ్చి మీకు చూపిస్తాను అంటూ లోపలికి వెళ్ళి ఉత్తరాలను చీరను తెచ్చి సందీప్కి ఇచ్చింది లలిత. అవి చదివి అయోమయంగా ఆమె వైపు చూశాడు సందీప్. ఒక్క నిమిషం అంటూ లేచి తన ఫ్లాట్లోకి వెళ్ళి చేతిలో పేపర్స్ను పట్టుకుని లలిత దగ్గరకు వచ్చాడు సందీప్. ఇవి చూడు అంటూ లలిత చేతిలో 2 కాగితాలను పెట్టాడు. అవి చదివిన లలిత ఆశ్చర్యంగా సందీపును చూసింది. వాటిల్లో తనను పెళ్లి చేసుకోమని సందీపును కోరుతూ తనే ఉత్తరం రాసినట్టుగా ఉంది. అంతేకాకుండా రెండో దాంట్లో, నేను మీకు నచ్చినట్లయితే ఈ డ్రెస్ను వేసుకుని సాయంత్రం అత్తయ్య దగ్గరకు వచ్చి మాట్లాడండి అంటూ ఉంది. దాంతో అసలు అక్కడ ఏం జరుగుతుందో లలితకు కానీ సందీప్కు కానీ అసలు ఏమీ అర్థమే కాలేదు. ఇవి నేను రాయలేదండి అని అంది లలిత అయోమయంగా. ఆ ఉత్తరాలు కూడా నేను రాయలేదు అని అన్నాడు సందీప్. దాంతో లలిత అక్కడ ఉన్న ఆ ఉత్తరాలన్నిటినీ మార్చి మార్చి చూసింది. పైగా సందీప్తో, మీరు ఒకటి గమనించారా, అన్ని ఉత్తరాల్లోనూ చేతిరాత ఒకేలా ఉంది అని చెప్పేసరికి వాటన్నిటినీ పరిశీలనగా చూసిన సందీప్, అవును లలిత, ఇవి అన్నీ ఒకరే రాశారు, కానీ ఎవరు రాసి ఉంటారు అని అమాయకంగా అన్నాడు సందీప్. అయితే ఈ మాటలన్నింటినీ బయట వరండాలో కూర్చుని ఓ చెవితో ఆలకిస్తున్న సుగుణావతి, ఊరి పిల్ల బడుద్దాయిల్లారా, మర్యాదగా ఎన్నోసార్లు చెప్పు చూశాను, పెళ్లి చేసుకోండిరా అని. ఒక్కరైనా విన్నారా నా మాటను? నా అనుభవం అంత లేదురా మీ వయసు, నా మాటనే పెడచెవిన పెడతారా? అందుకేరా పిల్ల కుంకల్లారా, మీకు ఏ విధంగా చెబితే తలకెక్కుతుందో ఆ విధంగానే చెప్పానురా బడుద్దాయిల్లారా అనుకుని తనలో తానే మురిసిపోతూ ముసిముసిరి నవ్వులను అయితే నవ్వుకోసాగింది సుగుణావతి. అలా ఒకసారి పెళ్లి చేసుకుని జీవితంలో కోలుకోలేని దెబ్బతిన్న లలిత మరియు సందీపుల జీవితాల్లో కొత్త వెలుగులను నింపేటట్టుగా చేసి, వాళ్లకు తెలియకుండానే వాళ్లకు ఒకరిపై మరొకరికి ప్రేమ పుట్టేలా చేసి, ఎండిపోయిన ఎడారి లాంటి వాళ్ళ జీవితాల్లో కొత్తగా ఆశలను చిగురించేలా చేసింది సుగుణావతి. ఓకే ఫ్రెండ్స్, ఈ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మరలా కలుద్దాం. అంతవరకు బాయ్.